సార్ పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారనేది ఇది పొత్తుల్లో భాగంగా కాకినాడ ఎంపీగా చేస్తారనేది ఆయన్ని సెంట్రల్ క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారనేది ఒక చర్చ. ఇది ఎందుకంటారు అసలు ఎలాంటి ఫీజిబిలిటీ అంటారు ఇది ఈ ప్రపోజల్ ఎందుకు వచ్చిందంటారు తెర మీదకి? అంటే ఒక రకంగా మరి ఆయన మనసులో ఏముందో మనం చెప్పలేం. కానీ మోడీ గారితో ఆయనకున్న సాన్నిహిత్యం మూలాన తర్వాత అధికారంలోకి రాలేకపోయినా దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయంలో డక్కా ముక్కీలు తింటున్నాడు కాబట్టి ప్రజా జీవితం మీద కొంత అవగాహన ఆయనకి ఏర్పడి రేపు ఎట్లాగూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి తను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి పార్లమెంట్లో ఉండటం వలన ఇంకా కొంత ప్రయోజనంగా ఉంటుంది. తర్వాత మోడీ గారు కూడా తనని కన్సిడరేషన్లోకి తీసుకుంటారనే విశ్వాసం ఆయనకు ఉందని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. అంటే మోడీ గారికి ఆయనకున్న కెమిస్ట్రీ అలాంటిది కాబట్టి అక్కడ ఉండటం వలన కొంత రాష్ట్రానికి సంబంధించి కూడా ఇంకా బెటర్గా హెల్ప్ చేయగలుగుతాడు ఈ సమస్యలను కేంద్రంలో. అందులోనూ చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏది కూడా అమలు కాల. ఇప్పుడు అక్కడ అమలు చేయాలంటే కూడా కొద్దిగా స్టేచర్ ఉన్న లీడర్ ఉండి ఫాలో అప్ చేస్తే తప్ప అవ్వదు. గతంలో వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు. విజయసాయి రెడ్డి గారు వాళ్ళందరికీ పిఎంఓతో మంచి ర్యాపో వచ్చినా కూడా ఆ ర్యాపోని ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇట్లాంటి వాటికి కాకుండా నెగిటివ్గా ఉపయోగించుకున్నారు. ఎట్లా మేము అన్ని పిఎం గారికి చెప్పి చేస్తున్నామని ఒక రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చారు. వీళ్ళు చేసిన ఏమో ప్రజా వ్యతిరేకత వాళ్ళ అకౌంట్లో వేశారు. అది వెంటనే పిఎంఓ గుర్తుపట్టి వెంటనే వీళ్ళని కొద్దిగా దూరంగా పెట్టింది. అట్లాగే మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎంత సునాయాసంగా చెప్పాడంటే ఆయన మేము ఎత్తలేదు బీజేపీ ఎత్తిందేమో అనేటప్పటికీ ఒక మిత్రపక్షంగా ఉండి ఇప్పుడు పక్కనుండాడికి కత్తితో పడటం చాలా తేలిక. అదే దూరంగా ఉండే వాళ్ళ గురించి అయితే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ జగన్ అంత దెబ్బతీస్తాడని వాళ్ళు ఊహించలా. షాక్ అయిపోయారు. బీజేపీ వాళ్ళే చాలా తెలివిగలాళ్ళు, స్పీడు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఈ పక్కన ఒక చిన్నపిల్లాడి కత్తితో పొడిచేటప్పటికి తట్టుకోలేకపోయారు. వెంటనే లొకేషన్ పిలిచి నాన్న మిమ్మల్ని చేయలేదు, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది అమిత్ షా లాంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ కూడా కౌంట్లోకి వెళ్తాయి రమ్మగారు. చిన్న అంశాలైన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.